ఎడారిలో సెలయేర్లు. జూలై 26వ తారీఖు. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. కొన్నిసార్లు గాఢాంధకారం అలముకుంటూ ఉంది. ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మినుకుమంటుందేమోనని దానికోసం వెతికినా కనిపించనంత చీకటి. అసలు ఆశ ఉండి ఎదురు చూడడమే కష్టం. ఎన్నాళ్లుగానో ఎదురు చూసింది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానూ ఉంటుంది. దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం, అనుకున్నదేది జరిగే సూచనలేమి కనబడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలగడం ఎంత కష్టం. కిటికీలో నుంచి చూస్తే అంతా చీకటే కనిపిస్తున్నప్పటికీ ఒక్క నక్షత్రం కనబడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి ఉంచడం, హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతారని కనిపెట్టడం, ఇది ఈ లోకంలో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం. సర్వం నాశనం అవుతున్న రోజుల్లో యోబు మనస్తత్వం ఇదే. మోరియా దారిలో అబ్రహాము హృదయం ఇది. మిద్యాను అరణ్యంలో మోషే నిరీక్షణ ఇది. అన్నింటికీ పైగా గెత్సెమనే తోటలో మనుష్య కుమారుని ప్రార్థన ఇది. అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైనది మరొకటి లేదు. అది ఆశ కోసం ఎదురు చూడడం లాంటిది. ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నువ్వు. ఓర్పు దివ్యమైనదిగా రూపొందించావు. తండ్రి చిత్తాన్ని ఆమోదించడం నేర్పించావు. ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ, ఆవేదన తప్ప మరేది కనిపించకపోయినా దాన్ని తోసివేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు. తాను చూడగలిగిన దానిని మించిన ముందు చూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరిపోశావు. నీ గెత్సెమనే దివ్య శక్తిని నాకియ్యి. ఆశ కోసం ఎదురు చూసే ఓపికను నాకియ్యి. నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటికి చూసే ఓర్పు అనుగ్రహించు. నాకున్న సంతోషమంతా హరించుకుపోయినా గాఢాంధకారంలో చలించకుండా నిలవబడి, నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది, నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తినియ్యి. ఆశ కోసం ఎదురు చూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి ఇక తిరుగులేదు. ఉదయాలు, మధ్యాహ్నాలు, రాత్రిళ్ళు మన కంటికి కనిపించని పరలోకం కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువలోనే ఉందనే నిశ్చయతతో ఉండే కొద్దిమంది మనుషుల్లో ఒకడిగా ఉండడానికి ప్రయత్నించు. అట్టి సహనమును, ఓర్పును పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.